బస్ కూడా వచ్చేసింది. ఆల్ ద బెస్ట్ రా. బాయ్ మామా. నువ్వు హ్యాపీగా ఉండు. నాన్న, నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాన్న. నైటీలో 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 నైటీలో. నా ముగ్గురు కూతుళ్ళు చదువు పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. వయసైన కూతుళ్ళు ఇంట్లో ఉంటే జనం ఏం మాట్లాడుకుంటారో నా కూతుళ్ల గురించి కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అది నాతో పనిచేసేవాళ్లే నా కొడుకుతో అలా మాట్లాడుతున్నప్పుడు అది వాడి కోపాన్ని మరింత పెంచింది. నేను ఇలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోద్దు సూర్య. మీ నాన్న సంపాదిస్తున్న డబ్బంతా ఏం చేశాడు? పిల్లలకు పెళ్లి కూడా చేయలేదు. ఇలా చూడు, రేపు రిటైర్ అయ్యాక క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చారనుకో, ఎక్కడుంటారు? బస్టాండ్లో ఉంటారా? ఉన్నదే అంటున్నాను బాబు, ఎందుకలా కోపంగా చూస్తావు? ఇలా చూడు సూర్య, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడివి కాదు, పెద్దవాడివి అయ్యావు. నీ చెప్పేది బాగా అర్థం చేసుకో. వెళ్ళి మీ నాన్నకు చెప్పు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయమని. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీ వాళ్ళ వయసు ఆగదు కదా. గీత, పూర్వి, నందు, ఒకసారి రండి. త్వరగా లేచి రండి. నీకెందుకంత అర్జెంటు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి. అదేంటో ముందు అడుగు. మీరు లేచిపోతారా? ఏంటి? ఎవరినైనా తీసుకొని లేచిపోతారా అని అడుగుతున్నా. రే, అక్క చెల్లెళ్ళ దగ్గర మాట్లాడే మాట నాది. నా ఉద్దేశం అది కాదే. మీరు ఎవరినైనా ప్రేమించారా? మీ మనసులో ఎవరైనా ఉన్నారా? లేదా మీకు నచ్చినట్టు బతకాలనిపిస్తోందా? అనిపించలేదు, ఇంకెప్పటికీ అనిపించదు కూడా. మాకు పెళ్ళి అవ్వకుండా ఇంట్లోనే పడుంటున్నారు అని జనాలు అనుకున్నా పర్వాలేదు, కానీ అదే శంకర్ కూతుర్లు ఎవరినో తీసుకుని ఊరొదిరి వెళ్ళిపోయారనే మాట మాత్రం రాకూడదు. మాకే అక్కర్లేని మా పెళ్లి సంగతి గురించి నీకెందుకురా? ఏంటి నాకెందుకా? మీ పెళ్లిళ్ళు చేయకుండా మన నాన్న చచ్చిపోతే మొత్తం అంతా నా నెత్తి మీదకి వస్తుందని. అంత కష్టం నువ్వు పడక్కర్లేదు. అలాంటి పరిస్థితులే గనక వస్తే మా దారి మేము చూసుకుంటాం. నీకు అసలు మేము ఎప్పటికీ భారం కాము. కర్మ. చూడండి, ఆయన్ని నమ్ముకుంటే మీకు ఈ జన్మకు పెళ్లిళ్ళు కావు. నా మాట వినండి. నేను చెప్పింది మీరు ఎలా అర్థం చేసుకుంటారు? మీతో మాట్లాడే బదులు నేను ఆయనతోనే మాట్లాడతాను. రే పోరా. దయచేసి నన్ను క్షమించండి. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. జీవితం అంటే ఏంటో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. నాన్న, మీకు కొంచెం కూడా బాధ్యత అంటూ లేదా నాన్న? బయట జనం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఇంత వయసు వచ్చింది కదా, నువ్వైనా మీ నాన్నకు బుద్ధి చెప్పొచ్చు కదా అంటున్నారు. నీకు చేతులెత్తి దండం పెడుతున్నా నాన్న. ఇప్పటికైనా నీ కూతుర్లకు పెళ్లిళ్ళు చేస్తావా లేదా? 20 ఏళ్లుగా అన్యోన్యంగా నాతో సంసారం చేస్తున్నారే. నా భర్తగా కనీసం నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? నాన్న, మిమ్మల్ని అడిగేది, ఏదైనా మాట్లాడండి. అయ్యా శంకర్ గారు, మీ నోటి నుంచి మాటలే రావా? మీరు మాత్రం వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని అన్నీ చూసేశారు. అదే మీ పిల్లలకు వయసు వచ్చినా పెళ్లిళ్ళు మాత్రం చేయరా? నాన్న, ఏదైనా మాట్లాడండి, లేదంటే నా నోటి నుంచి ఏమొస్తుందో తెలీదు. కొన్ని విషయాలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి. అలా కాదని ఆ మాటలు నువ్వు మనసులో పెట్టుకుంటే బతకడం చాలా కష్టం. అంటే ఈ జన్మలో వాళ్ళకి పెళ్లిళ్ళు చేయవా? నేనెప్పుడు అలా అన్నాను? మరి నీ మాటలకు అర్థమేంటి నాన్న? చెప్పండి నాన్న. నాన్నా, ఇంతకాలంగా మనతో పాటు ఉద్యోగం చేస్తూ మనకు మార్గదర్శకంగా ఉన్న ప్రకాష్ గారు ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన మన డిపార్ట్మెంట్కు చేసిన సేవలు అపారమైనవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం.
ప్రకాష్ మరణం నన్ను అణువణువునా బాధిస్తోంది. అతని చావు కారణం నేనే అని నా మనసు గుచ్చి గుచ్చి చెప్తోంది. ఎందుకంటే పైనుంచి కిందకి 2 అక్షరాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి వస్తుంది. అదొచ్చినప్పుడు మనం చూడలేం. అదేంటో నీకు తెలుసారా ప్రకాష్? చావు. చావా? ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చేది చావు మాత్రమే. ఆ చావు వచ్చినప్పుడు చూడడానికి మనం బ్రతుకుంటాం కదా. చావు. కరెక్టేరా. పర్వాలేదురా, నీకు బుర్ర పని చేస్తోంది. ఇంకోటి చెప్తావేమో చూస్తా. ఏమైందిరా రేయ్? ఏమైందిరా అలా ఏడుస్తున్నావు? రేయ్, నువ్వు ముందా ఏడు పాపి, ఏమైందో సరిగ్గా చెప్పరా. నా కొడుకు రాజా ఉన్నాడుగా. నిదానంగా తినొచ్చు కదరా, ఇప్పుడు అంత కంగారేంటని? నానా డబ్బులు ఇవ్వు నానా. నీకు డబ్బులు ఎందుకురా? 3 పూట్ల తిని ఇంట్లోనే కదా పడుంటున్నావు. బండికి పెట్రోల్ కూడా నిన్నే వేయించాను, ఇంకా ఎందుకు డబ్బులు నీకు? అదంతా నాకు తెలీదు. డబ్బులు ఇస్తావా లేదా? ఎందుకురా? బయటికి వెళ్ళి ఎదలతో తిరిగి ఎంజాయ్ చేయడానికా? నాకు డబ్బులు ఇస్తావా లేదా? లేదంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇలాగే పగలగొట్టేస్తాను. పొలానికి రక్షణగా ఉంటుందని కంచి వేస్తాము. మనకి ఆసరాగా ఉంటారని పిల్లలను కంటాము. ప్రతిదీ అమృతం కాదు విషం అన్నట్టుగా నా కొడుక్కి నేనిచ్చిన స్వేచ్ఛే ఈరోజు నా పాలిట విషంగా మారింది. వాడు ఒక్కడే కదా కొడుకని వాడు ఎంత డబ్బు అడిగినా ఇచ్చేవాడిని. ఎందుకురా ఇంత డబ్బు నీకని ఏనాడు కూడా అడగలేదు. చిన్నతనంలో వాడు మారం చేస్తుంటే ముద్దుగా ఉంటుంది, పెద్ద అయిన తర్వాత మొండిగా ఉంటేనే చాలా ఘోరంగా ఉంటుంది. నేను చేసిన దురదృష్టమో ఏంటో గాని నేను ఇచ్చిన అతి గారాభమే నన్ను ఇప్పుడు స్థితికి తీసుకొచ్చింది. డబ్బులివ్వు, 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 డబ్బులివ్వు. చూడు, నువ్వు అడిగినప్పుడల్లా నీకు డబ్బులు ఇవ్వడానికి మేమేమి ఇక్కడ రాసులు పోసుకుని కూర్చోలేదు. డబ్బులు ఇవ్వడం కుదరదు, అంతే. నేనేమి నిన్ను అడగట్లేదు కామాక్షి. నేను డబ్బులు నీ మొగుడిని అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు డబ్బులు ఇస్తావా, దెబ్బలు తింటావా? రే, ఇంకోసారి నాన్న మీద చెయ్యి వేసావంటే చెప్పు తీసుకుని కొడతాను. ఇప్పుడు నిన్నెవడు అడిగాడే? నోరు మూసుకొని కూర్చో. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఎక్కువ మాట్లాడావంటే చంపి పడేస్తాను, జాగ్రత్త. థూ, నీ బతుకు చెడా. ఇప్పుడు మర్యాదగా ఇంట్లోంచి బయటకు వెళ్తే నీకే మంచిది, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చూసావు నాన్న, నీ కూతురు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట. నువ్వివ్వవే. అంత దాకా వస్తే నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. డబ్బులివ్వు. ఒరే, నన్ను అనవసరం కొట్టకు. ఎందుకు కొట్టకూడదు? నేను మంచివాణి కాదు, పోరం బోకునని ఊరంతా చాటింపేసి చెప్పావు కదా, అందుకే అనుభవించు. లేదంటే డబ్బులివ్వు. ఒకవేళ నేను చస్తే నీకు డబ్బులు ఎవరిస్తారా? గవర్నమెంట్ ఇస్తుంది. నువ్వు చచ్చాక నీ ఉద్యోగం నాకే ఇస్తుంది కదా, అలాగే నెల నెల జీతం కూడా వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా లేదా? ఇవ్వకపోతే నేను నిన్ను ఇలాగే కొడుతూ ఉంటాను. నా దెబ్బలకు నువ్వు చచ్చి కూర్చుంటావు. మర్యాదగా డబ్బులు ఇవ్వు, లేదంటే నీ కాళ్ళు ఇరిగిపోతాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.